ఈవేళ పోలవరం అలాగే వాకలపూడి నుంచి పెద్ద ఎత్తున యువత అలాగే పెద్దలు కూడా ఇవాళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. గత 2 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ఫేవర్తో ఊగిపోతూ ఉంది. నిన్న చేబోలు లాంటి చిన్న గ్రామంలో మీటింగ్ పెడితే గ్రామం పట్టలేని జనం, లక్షలాది మంది జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియని జనం తోటి ఎంతో అద్భుతంగా జరిగిన మీటింగ్. ఈవేళ ఈ 2 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేరుకు చేరుతున్నారు. ఒక విషయం అయితే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతారు, కొంచెం క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి యువత జాయిన్ అవుతూ ఉంటుంటారు. కానీ గత 10-15 రోజులుగా జనసేన పార్టీలో సామాన్య ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సామాన్యంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు, అలాగే అనేక మంది సామాన్యులు జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే సామాన్యుల నుంచి వైకాపాకి చాలా వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. సామాన్యులు ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. అది ఖచ్చితంగా ఇవాళ జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో. దానికి ఇండికేషనే ఈ సామాన్యులు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం. నేను తిరిగిన 40-35 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజకీయ నాయకులు అటు ఇటు మారడం చూశాను, లేకపోతే కొంతమంది యువత అటు ఇటు యాక్టివ్గా ఉండడం చూశాను. కానీ ఇలా సామాన్యులు జాయిన్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి చూస్తాను. అదే దానికి జనసేన పార్టీ విజయానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మేము 50 రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే కాకినాడ రూరల్లో నేను 10 సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఒక నకిలీ పట్టా ముట్టా తిరుగుతూ ఉంది వైసీపీ. నకిలీ పట్టాలు, ఇళ్ళ పట్టాలు కన్నబాబు ఎండుకో నకిలీ పట్టాలు పట్టుకుని ప్రజలకు పంచుతూ ఉన్నారు. దాని మీద ఒక మొగ ఉంటుంది, ఒక బొమ్మ. అతను అవుతున్నాడో ఎడుతున్నాడో కూడా తెలియదు ఆ బొమ్మ.